హాయ్ అండి. బీరకాయ కర్రీ చేసుకుంటే ఎంతో కమ్మగా, ఎంతో రుచిగా, సింపుల్గా అయిపోద్దండి జాబ్ చేసుకునే వాళ్ళకి కూడాని. చూసారా, పెద్ద సైజు ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ఇలా నూనెసి ఎర్రగా వేపి ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా ఎర్రగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కేజీ బీరకాయలు సన్నంగా తరుముకొని పక్కన పెట్టుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి కర్రీ. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ముందే మగ్గించేసానండి నేను. మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేయడమేనండి. తొక్క తీసుకు శుభ్రం కడుక్కుని పెట్టుకున్నాం కదా పక్కన, ఇలా మగ్గనివ్వాలండి. 3 ఇంచక్క అన్నీ మగ్గాక కొంచెం కారం వేసి బాగా మగ్గాలండి. ఈ కర్రీ చాలా ఒంటికి కూడా చాలా చలువ చేస్తుందండి. చల్లగా కొంచెం కొత్తిమీర జల్లుకొని, వాటర్ అప్పుడే వేయకూడదండి. మగ్గిన తర్వాత వాటర్ దాంట్లో చాలా వాటర్ వచ్చేస్తుందండి మగ్గిన తర్వాత. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకేనండి కొంచెం వాటర్ వేసుకోవాలండి, అంతేనండి. కర్రీ ఎంతో రుచిగా, ఎంతో కమ్మగా, ఎంతో టేస్టీగా ఇలా అయిపోతుందండి. గ్రేవీలా కావాలంటే గ్రేవీలా చేసుకో, సన్నగా మంట పెట్టుకొని దగ్గరగా తీసుకోవచ్చండి. ఎంతో కమ్మగా, ఎంతో రుచిగా బీరకాయ కర్రీ. చూసారా, ఇగురు ఎంత రెడీగా అయిపోతుందో, సింపుల్గా అయిపోతుందండి జాబ్ చేసుకున్న వాళ్ళకి. ఇంచక్క